నమస్కారం. ఒక ఎన్నికల ఫలితం, అది కూడా కేవలం 5 ఏళ్లలోనే 2 వంతులు మారిపోవడమంటే అదెలా సాధ్యం? ఇది కేవలం అంకెల ఆట కాదు కదా, ఇది ప్రజల తీర్పులో వచ్చిన ఒక పెద్ద మార్పు. ఈరోజు మనం సరిగ్గా ఇదే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. తెలంగాణలోని కోరట్ల నియోజకవర్గం కథ ద్వారా ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణాలేంటో లోతుగా చూద్దాం. ఈ కథకు సెంటర్ పాయింట్ వచ్చేసి కోరట్ల. ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అయినా సరే ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు. 60% పైగా అక్షరాస్యత ఉంది. అంటే వాళ్లు తమ సమస్యలను, తమ నాయకులను చాలా నిశితంగా గమనిస్తారన్నమాట. అందుకే వాళ్ళిచ్చే తీర్పుకు అంత విలువ. 2018 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ అంటే టీఆర్ఎస్ ఇక్కడ సాధించిన భారీ ఆధిక్యం ఇది. 31,000కు పైగా. ఈ నంబర్ చూశాక ఎవరైనా ఇది తమకు తిరుగులేని కంచుకోట అని అనుకుంటారు కదా, వాళ్లు కూడా అలాగే అనుకున్నారు. అయితే కట్ చేస్తే సరిగ్గా 5 ఏళ్ల తర్వాత అంటే 2023లో అదే పార్టీ మెజారిటీ ఇప్పుడు బీఆర్ఎస్ చూస్తే ఒక్కసారిగా పడిపోయింది 10,000కు. ఊహించని విధంగా. ఈ సంఖ్యను చూస్తే మనకొకటి అర్థం అవ్వాలి. ఇది ఒక హెచ్చరిక గంట. ఇది జస్ట్ ఓట్లు తగ్గాయని చెప్పే విషయం కాదు, ప్రజల నమ్మకంలో ఎంత పెద్ద మార్పొచ్చిందో చెప్పే సంకేతమిది. ఇంతకీ ఈ 5 ఏళ్లలో ఎంత భారీ మార్పు రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఆ రాజకీయ క్షేత్రంలో పునాదులు ఎందుకు అలా కదిలిపోయాయి? రండి, ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నలకే సమాధానాలు వెతకబోతున్నాం. ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడో లేదు, మనకు ఈ నంబర్స్లోనే దొరుకుతుంది. ఆ 2 ఎన్నికల ఫలితాలను పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తే అసలు కథ ఏంటో మనకే అర్థమవుతుంది. ఈ టేబుల్ చూశారంటే మొత్తం కథ ఒక్క స్లైడ్లోనే ఉంది. గెలిచిన పార్టీకొచ్చిన ఓట్లు తగ్గడమే కాదు, ఓట్ల శాతం కూడా. చూడండి, ఏకంగా 51% నుంచి 39%కి పడిపోయింది. దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే 2018లో రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంటే 2023కొచ్చేసరికి బీజేపీ ప్రధాన పోటీదారుగా మారింది. ఈ బార్ చార్ట్ ఆ మార్పు ఎంత పెద్దదో ఇంకా స్పష్టంగా చూపిస్తోంది. 12%కి పైగా ఓటు బ్యాంకును కోల్పోవడమనేది అసలు చిన్న విషయం కాదు. ఇది రాజకీయ పునాదులు కదులుతున్నాయన్నదానికి ఒక బలమైన సంకేతం. మరి ఈ మార్పుకు అసలు కారణమేంటి? ఈ నంబర్ల వెనక ఉన్న అసలు కథను అర్థం చేసుకోవాలంటే మనం గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందో చూడాలి. బీఆర్ఎస్ బలాలేంటి, వాళ్ల బలహీనతలేంటి? ఒకవైపు చూస్తే బీఆర్ఎస్కు అధికారంలో ఉండటం, వాళ్లు ఏర్పాటు చేసుకున్న సంక్షేమ పథకాల నెట్వర్క్ వంటివి వాళ్ల బలం. రైతులు, పెన్షనర్లు వాళ్లకు అండగా ఉన్నారు. కానీ ఇంకోవైపు రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత, బూత్ స్థాయిలో పట్టుకోల్పోవడం, అన్నింటికన్నా ముఖ్యంగా కొన్ని కీలకమైన హామీల అమలులో జరిగిన జాప్యం వాళ్లని గట్టిగా దెబ్బతీసింది. దీనికి ఒక మంచి ఉదాహరణ దళిత బంధు పథకం. ఈ స్కీమ్ మీద జనాల్లో ఎంత పెద్ద అంచనాలున్నాయో మనందరికీ తెలుసు. కాని దాన్ని అమలు చేయడంలో జరిగిన ఆలస్యం ఆ ఆశలన్నిటినీ నిరాశగా మార్చేసింది. ఇది జరిగింది దాంతో ఒక ముఖ్యమైన ఓటర్ సెగ్మెంట్లో ప్రభుత్వంపై నమ్మకం చాలా అంటే చాలా దెబ్బతింది. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, దళిత బంధు లాంటి పథకాలు కేవలం డబ్బులు పంచడం కాదు, అవి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఒక నమ్మకంతో కూడిన ఒప్పందం. ప్రజల సమాచారాన్ని తీసుకున్నప్పుడు దాని పారదర్శకంగా, వాళ్ల అనుమతితో చెప్పిన పనికోసమే వాడాలి. అప్పుడే ఆ నమ్మకం నిలబడుతుంది. ఈ ప్రాథమిక సూత్రాన్ని పక్కన పెడితే నమ్మకం దెబ్బతింటుంది, దాని ప్రభావం ఓట్లమీద ఖచ్చితంగా పడుతుంది. ఈ స్లైడ్ 2023 నాటి కొత్త రాజకీయ సమీకరణాలను చూపిస్తోంది. బీఆర్ఎస్ నుండి దూరమైన ఓట్లను కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీ తనవైపు తిప్పుకోగలిగింది. వాళ్ల దూకుడు ప్రచారం వల్ల పోటీ వన్ సైడ్ నుంచి ట్రయాంగిల్ ఫైట్గా మారింది. ఇది బీఆర్ఎస్ గెలుపును మరింత కష్టతరం చేసింది. సరే, ఇప్పటిదాకా పార్టీల వ్యూహాల గురించి మాట్లాడాం. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి నేరుగా ప్రజల సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చివరికి ప్రజల రోజువారీ జీవితంలోని కష్టాలే ఎన్నికల ఫలితాలను శాసిస్తాయి. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో చూస్తే ఒక్కో మండలానిది ఒక్కో కథ. ఉదాహరణకు కోరట్ల, మెట్పల్లిలో దళిత బంధు ఆలస్యంపై జనం చాలా కోపంగా ఉన్నారు. అదే మల్లాపూర్, ఇబ్రహీంపట్నం వైపు వెళ్తే అక్కడ ఎండిపోతున్న పొలాలకు నీళ్లు అందకపోవడం రైతుల ప్రధాన ఆవేదన. ఇవి కాకుండా అధ్వానమైన రోడ్లు, తాగునీటి సమస్యలు, ఇవి దాదాపు అన్ని మండలాల్లోనూ వినిపించిన మాటలు. ఈ ఒక్క విషయం ప్రతి నాయకుడు గుర్తుంచుకోవాలి. నిజమైన రాజకీయమంటే టీవీ డిబేట్లలో కాదు, గ్రామాల్లో ప్రజలతో కలిసి ఉండటం, వాళ్ల కష్టాలను అర్థం చేసుకుని వాటిని పరిష్కరించడం.
గెలుపోటములను నిర్ణయించేది అదే. సమస్యలను గుర్తించటం ఫస్ట్ స్టెప్ మాత్రమే. కాని అసలైన నాయకత్వమంటే వాటికి పరిష్కారాలు చూపించటం. ఈ డేటా ఆధారంగా పాలనను మెరుగుపరచడానికి ఒక స్పష్టమైన బ్లూప్రింట్ ఎలా గీయవచ్చో ఇప్పుడు చూద్దాం. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చూస్తే ఒక 3 పాయింట్ల ప్లాన్ చాలా అవసరం. ఫస్ట్, దళిత బంధు విషయంలో పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించాలి. అంటే ఆ పథకాన్ని పారదర్శకంగా, వీలైనంత త్వరగా అమలు చెయ్యాలి. ఇక రెండోది, రైతుల సమస్యలు. వాళ్ల కన్నీళ్లు తుడవాలంటే చిన్న నీటిపారుదల ప్రాజెక్టులపై వెంటనే దృష్టి పెట్టాలి. మూడోది, ఇది అందరికీ సంబంధించింది. రోడ్లు, హెల్త్ సెంటర్లు ఇలాంటివి బాగుచేస్తే ప్రజల రోజువారీ జీవితంలో మార్పు కనిపిస్తుంది. దానిమీద వెంటనే ఫోకస్ చెయ్యాలి. ఇవి కేవలం ప్రభుత్వపరమైన పనులే కాదు, పార్టీ కూడా తన పద్ధతులు మార్చుకోవాలి. యువతతో కనెక్ట్ అవ్వడానికి కొత్త దారులు వెతకాలి. మహిళా శక్తిని బూత్ స్థాయిలో యాక్టివ్గా ఇన్వాల్వ్ చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా వేరే ప్రాంతాల్లో విజయవంతమైన వ్యూహాల నుండి పాఠాలు నేర్చుకుని వాటిని ఇక్కడ అమలు చేయాలి. నాయకులు ప్రజలతో మాట్లాడేటప్పుడు అది కేవలం హామీల వర్షంలా ఉండకూడదు. పథకాల గురించి, సమస్యల గురించి వాస్తవాలను చెప్పాలి. ఒక బాధ్యతతో మాట్లాడాలి. ప్రజలకు సరైన సమాచారమిచ్చి వాళ్లతో మాట్లాడటమనేది ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. చివరిగా, ఈ కోరట్ల తీర్పు మనకు ఏం నేర్పుతోంది? ఇది కేవలం ఒక నియోజకవర్గం కథ మాత్రమే కాదు. ఇది నాయకత్వానికి, పాలనకు సంబంధించిన ఒక ప్రాథమిక పాఠం. రాజకీయాల అసలు లక్ష్యమేంటి? కేవలం ఎన్నికల్లో గెలవడమా? కాదు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకొని దాన్ని ప్రతిరోజూ నిలబెట్టుకోవడం. ప్రతి ఎన్నిక ఆ నమ్మకాన్ని మళ్లీ సంపాదించుకోడానికి వచ్చే ఒక కొత్త అవకాశం. ఈ మాటలో చాలా లోతైన అర్థముంది. సుపరిపాలన అనేది ఎన్నికలకు 6 నెలల ముందు చేసే హడావిడి కాదు. అది ప్రతిరోజూ నిరంతరం చెయ్యాల్సిన కృషి. రేపటి విజయం ఈరోజు మనం వేసే అడుగుల మీదే ఆధారపడి ఉంటుంది. మీరు ప్రజల కేంద్రంగా పనిచేసే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలనుకుంటే blueprintstrategies.ai వద్ద మమ్మల్ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కు మెయిల్ చేయండి లేదా 08042041602కు కాల్ చేయండి. ఎందుకంటే అసలైన లక్ష్యం రాజకీయాలకు అతీతమైనది. అది ప్రజల సేవ.